ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. బీసీ రిజర్వేషన్ల పైన రోజుకొక మలుపు తిరుగుతుంది. రాజకీయంగా ఇటు ఉప ఎన్నికలు కావచ్చు, అటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంలో హాట్గా కొనసాగుతుంది. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు రామచంద్రరావు గారు ఉన్నారు. సరేంటి ఇవాళ ఢిల్లీకి వెళ్ళినారు మంత్రులంతా. ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తామని కాంగ్రెస్ మంత్రులంతా చెప్తున్నటువంటి పరిస్థితి. స్వాగతించాల్సిన అవసరం ఉంటుంది దాని విషయంలో అనట్లే, కానీ అందరికీ తెలుసు తీర్పు ఏముంటుందని. ఎందుకంటే హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగా సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ కాదు. అది సామాన్య చిన్నపిల్లగాడికి తెలుసు, లాస్ట్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ కూడా తెలుసు. అదేదో పెద్ద మీరు సాధించినట్టు, పెద్ద ఏదో చేసేటట్టు దానికి ఆరబాటం చేసి ఢిల్లీకి పోయి అక్కడ ఈ ఆర్డరు ఏదో పెద్ద వాళ్ళు సాధించినట్టే ఫీల్ అయిపోయి తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి వాళ్ళని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో వాళ్ళు చేసిన ఘనకార్యం ఏం లేదు, అది ఒక టెక్నికల్ ఇష్యూ. అదే అంశం పైన హైకోర్టులో కేసు ఉన్నప్పుడు సుప్రీంకోర్టు దాన్ని వినదు. కింద హైకోర్టు విన్న తర్వాత దాన్ని అప్పీల్ ఏదైనా పోవచ్చు. కానీ సుప్రీంకోర్టు చెప్పిన మాట కూడా మేము పొద్దునే చెప్పినాం, ఇది డెఫినెట్గా ఎక్కడే మాట ఉంటుంది, గో టు హైకోర్టు అంటుంది. ఎందుకంటే అక్కడ హైకోర్టులో పెండింగ్ ఉందని, సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్, పిటిషన్స్ వేరే కావచ్చు. కాబట్టి అది రూల్ ప్రకారము ఇది వాళ్ళు హైకోర్టు. కానీ కాంగ్రెస్ నాయకులు నేతలు వాళ్ళు ఏదో పెద్ద సాధించినట్టు, వాళ్ళు ఏదో పెద్ద పోయినట్టు, ఇవన్నీ డ్రామాలు మాత్రమే. ఎందుకు మంత్రులందరూ ఢిల్లీకి వెళ్ళి ఇదంతా కూడా బీసీ రిజర్వేషన్ పైన ఢిల్లీకి వెళ్ళడం కావచ్చు, ఎట్లా చూస్తారు? ఇదంతా డ్రామా, ఒక బూటకం, నాటకం ఇదంతా చేసేది. ఇది తెలియదు ఆ ప్రజలకు. ప్రజలు చూస్తూ ఉన్నారు కదా. హైకోర్టులో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు ఇంటర్ఫీర్ అవుతుంది? ఆ సుప్రీంకోర్టు డిస్మిస్ చేస్తే ఇది పెద్ద వీలే డిస్మిస్ చేయించినట్టు, మీరు పెద్ద వాదించినట్టు ఏం కదా. టెక్నికల్ పాయింట్లో ఒకటే మినిట్లో సరే హైకోర్టులో చూసుకురాండి అని చెప్పిన అంతే. ప్రభుత్వం ఇప్పటికే 3 సార్లు బిల్లు తీసుకొచ్చింది, గెజెట్ తీసుకొచ్చింది. తాజాగా ఇప్పుడు దానికి సంబంధించి జీవో కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా ఈ ఎపిసోడ్లో అంతా కూడా బీజేపీ కావాలని చేస్తోంది. ఇవాళ కోర్టులలో కేసులు వేయడంలో వెనుక కూడా బీజేపీ ఉందనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఈ పనికిరాని మాటలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీది. అసలు కామారెడ్డి డిక్లరేషన్ చేసింది ఎవరు? బీజేపీ అండి. 42% ఫస్ట్ ప్రవేశపెట్టింది ఎవరు? ఈ ప్రభుత్వం కాదా? దాన్ని సపోర్ట్ చేసింది బీజేపీ కాదా? అన్నీ మాట్లాడతారు వీళ్ళందరూ కూడా ఏంటంటే బీసీలకు వాళ్ళు చిత్తశుద్ధి లేదు న్యాయం చేయాలని, అందుకనే ఇటువంటి మాటలు మాట్లాడి బీజేపీ మీద అబండాలు వేస్తే. కోర్టులకు వెళ్ళడం వెనుక ప్రధానంగా బీజేపీ ఎంపీలు ఉన్నారనేది ప్రధాన ఆరోపణ. బీజేపీ ఎంపీలు లేరు, వాళ్ళ ఎంపీలే ఉన్నారు. ఎందుకంటే గెలవరని చెప్పి వాళ్ళే వేయించారు. కాంగ్రెస్ పార్టీ వేయించింది వాళ్ళు గెలవరని చెప్పేసి. ఎట్లా మీరేం బీసీలకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాం అంటున్నారు. ఒకవైపు లీగల్గా సమస్యలు వస్తున్నాయి, దీన్ని ఎట్లా అర్థం చేసుకున్నారు? మేము ప్రభుత్వము ఏ వాదన వినిపిస్తుందో ఆ వాదనకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా మేము వినాలని, హైకోర్టు దాన్ని విని తీర్పు ఇవ్వాలని, బీసీలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వము తన వాదనను వినిపిస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అది జరగాలని మేము కోరుతాం. ఫైనల్గా జూబ్లీహిల్స్ ఇలా ఉప ఎన్నికల్లో మీ పార్టీ నుంచి రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఈసారి మహిళకే జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తారనేది కూడా ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పటికే మిమ్మల్ని చాలామంది ఆశావాలు కలుస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎట్లా వెళ్తున్నారు? ఎవరికి ఇవ్వబోతున్నారు? ఏం చేయబోతున్నారు? ఇప్పుడు దానికి అభిప్రాయ సేకరణ కోసం కమిటీ పెట్టాం. ధర్మారావు గారు, రాములు గారు, కోమల ఆంజనేయ గారు వారు ఆ కమిటీలో వాళ్ళకు వచ్చిన అభిప్రాయ సేకరణ మా పార్టీకి పంపిస్తారు. మేము ఎలక్షన్ కమిటీని ముట్టి ఒక డిక్లేర్ చేస్తాం. అది మహిళ అవుతుందా, జెంట్ అవుతాడా, ఎవరైతారా అది తర్వాత సంగతి. కానీ డెఫినెట్గా బీజేపీ స్ట్రాంగ్ క్యాండిడేట్ పెడుతుంది, గెలిచే పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము గెలుస్తామని చెప్పేసి కూడా నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించి ఉంది. నిన్న తాజాగా హరీష్ రావు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అయిపోయింది అనేది కూడా ఇటు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఎట్లా? అంటే హరీష్ రావు గారు ఈ మధ్య బయటికి పోయినట్టు కొన్ని విషయాలు మర్చిపోయినట్టుంది. వాళ్ళకి ఎంపీ స్థానాలు 0 వచ్చి 0. ఇంకా అహంకారం పోకపోతే మనం ఏం చెప్తాం? మనం అహంకారమైనటువంటి మాటలతోనే ఈరోజు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారు. ఇంకా అదే అహంకారం ఉంటే జూబ్లీస్ కూడా బుద్ధి చెప్తారు. బీజేపీకి 8 ఎంపీలు ఉన్నాయి, 8 ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. మీకు ఎమ్మెల్సీ కూడా పెట్టడానికి క్యాండిడేట్ దొరకలేదు, మీరు మా మీద మాట్లాడతారండి.
సో ఇది మొత్తం మీద సుప్రీంకోర్టులో సాధించేది ఏమీ లేదు. మంత్రులు మొత్తం కూడా పబ్లిసిటీ కోసమే ఢిల్లీకి వెళ్ళారు. ఇదంతా కూడా చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు చిత్తశుద్ధి ఉంటే హైకోర్టులో వాదనలు వినిపించాలి. హైకోర్టులో కేసు పెండింగు ఉంది. అది సుప్రీంకోర్టులో ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుంది అనేది కూడా ప్రధానంగా రామచంద్రరావు చెప్తున్నారు. ఇదంతా కూడా ఒక పబ్లిక్ స్టంటు, రాష్ట్రాన్ని తప్పుదో పట్టించేందుకే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందంటూ కూడా చెప్తున్నారు. జూబ్లీ హిల్స్లో తప్పకుండా మెజారిటీగా ప్రత్యామ్నాయంగా నిలబడతామనేది కూడా చెప్తున్నారు. ఇప్పటికే త్రిసభ్య కమిటీ వేశాము, అట్లనే మానిటరింగ్ కమిటీ కూడా వేశాము. పూర్తి స్థాయిలో ఆ కమిటీలు ఇచ్చిన నివేదిక ప్రకారంగా బీజేపీ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్తో సమావేశమైన తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తామనేది కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. అట్లనే బీఆర్ఎస్ హరీష్ రావు మీద చేసినటువంటి కామెంట్లకు కూడా ఆయన స్పందించారు. గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకా బీఆర్ఎస్కు బుద్ధి రాలేదు, ఖచ్చితంగా బీజేపీ ఏంటో త్వరలోనే చూస్తారనేది కూడా ఆయన చెప్తున్నటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ గౌస్తవ్ వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.